హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కుడి విషయమందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన బిడ్డలందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. నా ప్రభు సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి మాటను మనం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 6-7 వాక్యములు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రములో ఆయనకు స్థలము లేనందువలన ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రభు ఈ లోకమునకు దేవ అవతారాన్ని విడిచి మానవుడుగా ఈ లోకమునకు దిగి వచ్చాడు. దేవునితో ఉంటున్న గొప్ప భాగ్యాన్ని విడిచి మానవులను రక్షించుట కొరకు మనుషుల నిమిత్తము యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో తన ఆలోచన ప్రకారంగా, తన మనసుకు నచ్చినట్లుగా, తన ఉద్దేశ ప్రకారంగా తిరుగుచున్న కాలచక్రము ఒక్కసారిగా ఆగిపోయి, ఆ కాలచక్రము తన ఇష్టానుసారంగా తిరుగుచున్న కాలచక్రము ఒక్కసారిగా యేసు పుట్టిన తర్వాత యేసు ఆలోచన ప్రకారంగా కాలచక్రము నడవడం ప్రారంభించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పెద్దలు అంటున్నారు, చరిత్ర 2 భాగాలుగా విభజించబడింది. క్రీస్తు పూర్వం ఒక చరిత్ర అని, క్రీస్తు శకమని ఒక చరిత్ర అన్నారు. అంటే యేసు ఈ లోకానికి ఎప్పుడైతే దిగి వచ్చాడో చరిత్ర కూడా మార్చివేయబడింది. కాలం, సమయాలు మార్చివేయబడింది. ప్రకృతి స్థితిగతులు మార్చివేయబడింది. మానవ ఆలోచనలు మార్చివేయబడింది. యేసు ఈ లోకానికి జన్మించగానే ఒక ఆశ్చర్యకరుడుగా ఈ లోకానికి వచ్చి ఆశ్చర్యకరముగా ఆయన చరిత్రనే మార్చివేశాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందుకే నా ప్రభు ఎవరు తెలుసండి? సుచరిత్ర గల దేవుడు. ఆ సుచరిత్ర గల దేవుడు గురించి రాయబడిన ఒక చక్కటి మాట ఏంటి తెలుసండి? ఆయన సత్రములో స్థలము లేనందువలన పశువుల పాకలో ఆయన పరుండబెట్టెను. ఇక్కడ కొత్తగా మనం ఆలోచన చేద్దాం. ఆయనకి ఎక్కడ స్థలము లేనందువలన చెప్పండి? సత్రములో. సత్రములో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. సత్రములు ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. కానీ ప్రజలు ఎవరికి చోటు ఇవ్వలేదు. సత్ర అధికారి ఎవరికి చోటు ఇవ్వలేదు. సత్రములు నివసిస్తున్న వారు ఎవరికి చోటు ఇవ్వలేదు తెలుసండి? యేసయ్యకి చోటు ఇవ్వలేదు. యేసయ్యకి సత్రముల వారు ఏం చేయాలండి? స్థలం ఇవ్వలేదు. ఎందుకు వారు యేసయ్యకు స్థలం ఇవ్వలేదో కొన్ని విషయాలు నూతనంగా మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అన్ని వినేమంటారు, పశువుల పాకలో పుట్టి ఉన్నాడు ఇవన్నీ. ఇప్పుడు క్రొత్తగా మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మీరు ఎన్నడూ వినని సంగతులు మీరు వినబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. చక్కటి సువార్త మీరు ప్రజలకు చేయనట్లుగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఒకసారి హల్లెలూయా చెప్దాం. అందరు చెప్పండి హల్లెలూయా. సత్రములో ఆయనకు స్థలము లేదు. ఎందుకు స్థలము లేదు అని మనం ఆలోచించినట్లయితే, సత్రము యొక్క అధికారి, సత్రములో నివసిస్తున్న ప్రజలు, సత్రములో ఉన్న మనుషులు యేసయ్యను ఏం చేశారు తెలుసండి? గుర్తుపట్టలేదు. యేసయ్యకు చోటు ఇవ్వకపోవడం గల కారణం ఏంటిదంటే, అసలు యేసయ్య ఎవరో వారికి తెలియదు. యేసయ్య ఏమై ఉన్నాడో తెలియదు. యేసయ్య ఎట్టివాడో తెలియదు.
యేసయ్యే మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చియుడన్న సంగతి సత్రములో ఉన్న ప్రజలకు ఎరగకయే జీవిస్తున్నారు. ఒకవేళ ఒక వ్యక్తి నేను ఎరిగినట్లయితే, ఒక వ్యక్తి నాకు తెలిసినట్లయితే, అతనికి నా ఇంట్లో చోటిస్తా, అతని ఇంట్లో నా ఇంట్లోకి చేర్చుకుంటా. కానీ సత్రములో ఉన్న వారికి, సత్రములో జీవిస్తున్న ప్రజలకి యేసు ఎవరో వారికి తెలియదు. యేసు ఎలాంటి వాడో వారికి తెలియదు కాబట్టి, యేసయ్య మెస్సయ్య అని వారికి తెలియదు కాబట్టి వారు యేసయ్యకు చోటు ఇవ్వలేదు. వారేమనుకుంటున్నారు? యేసుక్రీస్తు గురించి తెలుసా అండి? యేసయ్య ఒక నజరేతు వాడే అని అనుకుంటున్నారు, అందుకే వారు ఇవ్వలేదు. యేసయ్య ఒక వడ్రంగి కుమారుడే అని వారు అనుకుంటున్నారు. యేసయ్య ఒక మరియా కుమారుడే కాబట్టి మేము ఆ పేదరాలి కుమారుని మేము చేర్చుకోమని యేసయ్యకు వారు ఏం చేయాలండి? చోటు. అంటే ఒకవేళ వారు ఒక మనుష్య ఆలోచనతోనే యేసయ్యను చూశారు కాబట్టి వారు యేసయ్యకు చోటు ఇవ్వలేదు. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంతో మంది యేసు ప్రభు దేవుడుగా ఈ లోకంలో ప్రకటించబడుతున్నాడు. యేసు ప్రభు దేవుడుగా ఈ లోకంలో చాటింపబడుతున్నాడు. టీవీల ద్వారా చాటించబడుతున్నాడు, టెలివిజన్ ద్వారా చాటింపబడుతున్నారు, వాక్య పరిచయ ద్వారా చాటింపబడుతున్నారు, సభల ద్వారా చాటింపబడుతున్నారు, వీధి స్వార్థ ద్వారా చాటింపబడుతున్నారు. కానీ ప్రజలు యేసయ్యను చేర్చుకోలేకపోతున్నారు. యేసయ్యకు స్థలం ఇవ్వట్లేదు. ఎక్కడ ఇవ్వట్లేదు? వారి హృదయములో స్థలం ఇవ్వట్లేదు, వారి జీవితంలో స్థలం ఇవ్వట్లేదు, వారి కుటుంబంలో స్థలం ఇవ్వట్లేదు, వారి బ్రతుకులో వారి స్థలం ఇవ్వట్లేదు. కారణం ఏంటో తెలుసా అండి? యేసయ్య ఎవరో వారికి తెలియదు. యేసయ్య ఎట్టివాడో వారికి ఆ కనువిప్పు లేదు. యేసయ్య ఎలాంటి వాడో ఆ ఆలోచన లేదు. ఒకవేళ యేసయ్య ఎవరో వారికి తెలిస్తే ఖచ్చితంగా వారు చోటిస్తారు. యేసయ్య ఎట్టివాడో అని తెలిస్తే యేసయ్య కొరకు నువ్వు ప్రాణం పెట్టడానికి నువ్వు ముందుకొస్తావు. యేసయ్య ఎలాంటి స్వభావం గలవాడో అని నువ్వు తెలిస్తే సమస్తం యేసు కొరకు వదిలిపెట్టుకొని ప్రభువా నీవే నా శరణమని నువ్వు రానే వస్తావు. కానీ ఈ దినమున ప్రజలు ఎలా ఉన్నారు తెలుసండి? బుద్ధిహీనులుగా జీవిస్తున్నారని రాయబడింది, జ్ఞానం లేని వారుగా జీవిస్తున్నారని రాయబడింది, వెర్రి వారుగా జీవిస్తున్నారని రాయబడింది. అంటే దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను తెలుసండి, వారు దేవునికి స్థలం ఇవ్వడానికి కారణము యేసు ఎవరో వారికి తెలియదు. ఈ దినమున యేసుని నమ్మిన మనము ఒకసారి ఆలోచించండి. యేసు ఎవరో నీకు తెలిస్తే, యేసు ఎలాంటి వాడో నీకు తెలిస్తే యేసే కొరకు నువ్వు పరిగెత్తుకొని వస్తావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎవరో నీ హృదయములో ఒకవేళ నాటబడితే, యేసయ్య అందరి దేవుడు వంటి వాడు అని నువ్వు అనుకుంటే అది సాధారణమైన మాట. యేసు అందరి వాళ్ళే ఆరాధికుడు అని నువ్వు అనుకుంటే అది మానవ ఆలోచనతో కూడిన మాట. కానీ యేసయ్య ఎట్టివాడు అని ఒక్కసారి నువ్వు విచారణ చేసి ఆలోచించినట్లయితే ఆయన కొరకు నీ ఇంటిలో కాదు, నీ ఊర్లో కాదు, నీ ప్రాంతం కాదు, నీ హృదయములో చోటిచ్చి ఆయన కొరకు పరిగెత్తుతావు. ఆయన కొరకు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డుబండలు, ఎన్ని సమస్యలు వచ్చినా యేసు కొరకు నువ్వు పరిగెత్తగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు వారు చోటు ఇవ్వకపోయిన కారణం ఆయనకి ఎవరో తెలియదు. ఇద్దరు క్రిస్మస్లు జరుగుతున్నాయి కానీ ఎంతో మందికి యేసయ్య ఎవరంటే తెలియట్లేదు. అయితే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యేసు ఎవరో కొన్ని విషయాలు ఆత్మదేవుడు మీతో మాట్లాడును గాక. హల్లెలూయా. నిజంగా మీ గుండెలో రాసి పెట్టుకుంటే మీ జీవిత స్థితిగతులు ఈ దినము నుండే మీరు దేవుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. హల్లెలూయా. అసలు యేసు ఎవరో నువ్వు తెలుసుకో. ఇక నమ్మావు, మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, కానీ యేసు ఎవరో లోతుగా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు.
తెలుసుకోవడానికి సిద్ధపడు. ఫస్ట్ అసలు యేసు ఎవరు తెలుసా అండి? యేసు ఎలాంటి వాడు తెలుసా అండి? యేసుకు ఎందుకు చోటు ఇవ్వాలి తెలుసా అండి? యేసయ్య పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడంటే, మొట్టమొదటి మాటను తెలుసండి దేవుని బిడ్డారా, బంధకాలలో ఉన్నవారిని, మోడు బారిన జీవితాలలో ఉన్నవారిని విడిపించుట కొరకు, మోడు వారిన బ్రతుకులను చిగురింప చేయుట కొరకు, మరణ ఛాయలో ఉన్న వారిని జీవములోకి నడిపించుట కొరకు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. చదవండి మొట్టమొదటి మాట యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వాక్యాలు. తెచ్చుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చాలండి. యేసు ఎవరు అని నువ్వు తెలుసుకోవాలి తెలుసా అండి? యేసు ఎవరంటే నువ్వు చెప్పవలసిన సువార్త ఏం తెలుసా అండి? చీకటి బ్రతుకులను వెలుగుతూ నింపుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ యేసు ఎవరు తెలుసా అండి? బంధకాల చేత కట్టబడిన వారిని విడిపించుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. మోడు బారిన జీవితాలను చిగురింప చేయుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. కన్నీళ్ళ చేత, కష్టాల చేత, నష్టాల చేత, బాధల చేత, వేదనల చేత, రోగముల చేత నలిగిపోతున్న ప్రజలను బ్రతికించుట కొరకు దేవుడు వారిని సంతోషముతో నింపుట కొరకు, వారిని నాట్యముతో నింపుట కొరకు, వారు నెమ్మదితో నింపుట కొరకు నా యేసు ఈ లోకమునకు, ఈ భూమి మీదకి ప్రభు దిగి వచ్చాడు. ఒక మాట చెప్పానా? ప్రభు పుట్టాడు అన్నట్టు కంటే ప్రభు మన కొరకు దిగి వచ్చాడంటే చాలా బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎవరో వారికి ఎందుకు తెలుసండి? యేసు బంధకాలను విడిపించే దేవుడు అని వారికి తెలియదు. యేసు చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించే దేవుడు అని వారికి తెలియదు. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు చీకటిలో ఉన్నావా? ఇంకా నీ కుటుంబంలో ఏదో బంధకాలలో ఉన్నావా? నీ అప్పులనే బంధకాలు, రోగం అనే బంధకాలు, అసమాధానమైన బంధకాలు, మరణం అనే బంధకాలు, వేదనలనే బంధకాలు, కన్నీళ్ళనే బంధకాల చేత నీవు ఉన్నట్లయితే నీ యేసు ఎవరు తెలుసా అండి? వాటిలో నుండి విడిపించే దేవుడు. ఆమె చెప్పండి. వాటిలో నిన్ను విడిపించే దేవుడు. అందుకే మనం యేసయ్యను నమ్మాలి, యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వు స్వేచ్ఛాపరుడిగా నా దేవుడు మార్చివేస్తాడు. నిన్ను స్వాతంత్రపరుడిగా నిన్ను మార్చివేస్తాడు. నీ జీవితంలో ఊపిలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తి తలకు మానిగగా దేవుడు నిన్ను మార్చివేస్తాడు. అవమానాలే అవమానాలు, అవమానాలు, కుటుంబాలలో శోధనలు, 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 శ్రమలు, శ్రమలు అని నలిగిపోతున్నావా? విరిగిపోయావా? వేసారిపోయావా? అత్తతో గోల, మామతో గోల, కొడుకుతో గోల, కోడలతో గోల, నా కుటుంబంలో ప్రశాంతత లేదు, వందల వేలు సంపాదించుచున్నా కానీ నా జీవితంలో ఏదో బంధకాల చేత ఉన్నాను, ఏదో 100 కిలోల బరువు నా మెడ మీద వేసి నొక్కినట్లుగా అనుదినముని నలిగిపోతున్నాను అని నువ్వు బాధపడుతుంటే నీ దేవుడు ఎవరు తెలుసా? ఈ దినం నుండి నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. ఆ బంధకాలు విడిపించే దేవుడు నీ బంధకాలు విడిపించుటకు నీ మధ్యలోకి దిగి వస్తాడు. హల్లెలూయా. నీకు తెలుసు మారు మనసు పొందావు, కానీ యేసయ్య బంధకాలు విడిపించే దేవుడు అని ప్రార్థన చేసావా? వెలుగులోకి నడిపించే దేవుడు నువ్వు ప్రార్థన చేసావా? మరణపు అంచులో ఉన్న నిన్ను జీవములోకి నడిపిస్తాడు నువ్వు ప్రార్థన చేసి నీ హృదయంలో చేర్చుకుంటే ఇదిగో దేవుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఈ దినమున ఆ కృపను మనం పొందుకోవాలి. దేవుడి బిడ్డలారా, ఇదేను నువ్వేం సువార్త చెప్తున్నావు? ప్రజలకు, అన్ని జనులకు ఏం సువార్త చెప్తున్నావు? యేసు అందరి వంటి దేవుడు అని అనకు. యేసు అందరి వంటి దేవుడు కాదు. ద స్పెషల్ గాడ్.
ఆయన ఒక ప్రత్యేకమైన దేవుడు. ఎవరయ్యా అంటే, ఎవరు విడిపించలేని బంధకాల నుండి నేను విడిపించి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బంధువుల చేత బాధల దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. చేర్చున్న కష్టార్జితం చినిగిపోయిన సంచి మాదిరి అవుతుందా, దాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఏదో ఒక్క కట్ల చేత నీ మనసు కట్టబడిపోయి జీవితంలో ఏదో పరంగా ఇదిగో సూసైడ్ చేసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటానని నిరాశయే, నిస్పృహయే నీకు మిగులుతుందా? ఇదిగో నీ దేవుడు ఎవరు తెలుసండి? వాటి నుండి విడిపించే దేవుడని నీ హృదయములో నువ్వు చేర్చుకుంటే అద్భుతంగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. యేసయ్య ఎవరు తెలుసండి? నిన్ను విడిపించే దేవుడు, నిన్ను వెలుగుతో నింపే దేవుడు, నిన్ను జీవములోకి నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం ఇంకా బంధకాల్లో ఉన్నదంటే కారణం సాతానుడు వేసిన బంధకాలే కావచ్చు, లేకపోతే మనుషులు నీకు వేసిన బంధకాలే కావచ్చు, లేకపోతే నీ జీవితానికి వేయబడిన బంధకాలే కావచ్చు. వాటన్నిటిలోనూ విడిపించబడాలంటే నీ యేసు ఎంత శక్తిమంతుడో నీకు అవగాహన ఎరిగిన వాడివై ఉండాలి. హల్లెలూయా. అప్పుడే ఆత్మ కార్యం నీ జీవితంలో జరుగుతుంది. యేసయ్య ఎవరయ్యా అంటే, మూడు బారిన జీవితాలను చిగురింపచేసి జీవములోకి నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా ఆమేన్. నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆమేన్. ఆయన మారాని మధురంగా మార్చే దేవుడు. హల్లెలూయా. చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. హల్లెలూయా. బూడిదను పూదండగా మార్చే దేవుడు. హల్లెలూయా. అవమానమును సన్మానంగా మార్చే దేవుడు. హల్లెలూయా. బంధకాలను, చెరసాలను నీకొక మందిరముగా మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వేయబడిన సంఖ్యలే ఒక పూల దండలుగా మార్చే దేవుడు. హల్లెలూయా. బాధించిన మాటలు, నిన్ను ఎవరైతే బాధించారో, నిన్ను ఎవరైతే దూషించారో, నిన్ను ఎవరైతే పరిహాసం చేశారో వారి మధ్యలో నీవే దిక్కుగా మార్చే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా దేవుడు ఎవరో తెలుసా అండి? చదవండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరో మాట చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదియు. చాలండి. హల్లెలూయా. నీ దేవుడు ఎవరు తెలుసండి? నీ దేవుడు ఏమని నువ్వు గుర్తుపట్టి చేర్చుకోవాలంటే, నీ దేవుడు ఆయన లోక రక్షకుడు. నీ దేవుడు రెండవదిగా రక్షకుడు. ఎవరిని రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు? పాపములో ఉన్న వారిని రక్షించుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులను ఎందుకు రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు తెలుసా అండి? పాపముల చేత నలిగిపోతున్న వారిని, పాపముల చేత విరిగిపోతున్న వారిని, పాపపు ఊబిలో ఉన్న వారిని విమోచించుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు పాపం నుండి ఒక వ్యక్తి విమోచింపబడాలి, రక్షింపబడాలి తెలుసా అండి? ఒక వ్యక్తి పాపం చేత పట్టబడితే,
పాపము అతని హృదయము, అతని మనసు, అతని ఇల్లు ఏలుబడి చేస్తే, శ్రద్ధగా వినండి, పాపము వలన 3 విధమైన నష్టాలు ఒక వ్యక్తిలోకి ప్రవహిస్తుంది, ఒక వ్యక్తిలో కలుగుతుంది. 3 విధమైన నష్టాలు. ఒకటి వినండి, నా వైపు చూడండి. పాపం చేసిన వ్యక్తి 3 విధాలుగా పాడైపోతాడు. బీ కేర్ఫుల్. మొట్టమొదటిగా పాపము వలన ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడవుతాడు. పాపం చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? రోగాలు వస్తాయి. ఆ మాట చదువుదామా పరిశుద్ధ గ్రంథంలో నుండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. అక్కడ 38 యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడు గోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు ఎవడునూ లేడు గనుక నాకంటే ముందుగా దిగునని. చాలండి. సంఖ్యాకాండము మరో మాట కూడా చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 11వ వచనం. సరే, 12 అండి. 12వ అధ్యాయం 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించి శిశువు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. ఆమెకి ఏం కలిగింది? 10వ వచనం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. చూడండి, ఆమెకు ఆ కుష్టు వ్యాధి ఎందుకు వచ్చింది? ఆమె పాపం చేసింది. ఏం చేసింది? పాపం చేయడం ద్వారా. బైబిల్లో పక్షవాయు గల వారి గురించి రాయబడింది, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరిపెత్తుకొని నువ్వు నడుమన్నాడు, నువ్వు లే అన్నాడు. కారణం ఏంటి తెలుసా అండి? వ్యాధిగ్రస్తుని దేవా స్వస్థపరచబడును గాక అని ప్రార్థన చేయాలి. కానీ యేసుప్రభు ఏం ప్రార్థన చేశాడు? పాపములు క్షమింపబడ్డాయి. అంటే పాపం వలన ఏమొస్తుంది? ఒక వ్యక్తికి రోగం వస్తుంది. రెండోది, పాపం వలన శాపం వస్తుంది. పాపం వలన ఏమొస్తుందండి? శాపం. చదవండి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. సర్వకాలం కదండి. అంటే అక్కడ రాయబడిన తన సంతతి కూడా ఏం కలిగిందటండి? కుష్టు వ్యాధి. అంటే ఇక్కడ వినండి, పాపం వలన ఒక వ్యక్తికి వ్యాధి అనేది ఒక వ్యక్తికి సంబంధించింది. శాపం అనేది ఎంతమందికి సంబంధించింది? వంశానికి సంబంధించింది. ఒక్క గెహాజు చేసిన పాపము తన పిల్లలకి ఏం కలిగిందండి? శాపంగా మారింది. ఒక్క ఆకాన్ చేసిన పాపము తన పిల్లలకి ఏం కలిగిందండి? శాపంగా. పాపం వలన శాపం.
ఆదాముతో దేవుడు అంటున్నాడు, నీవు నిశ్చయముగా ఈ పండు దినమున చచ్చెదవు. పాపం చేశాడు, అతడు ఆత్మలో ఏమయ్యాడండి? మరణించాడు. అంటే ఈ పాపములో చేత మరణము, పాపం వలన శాపము, పాపం వలన వ్యాధి, ఇట్టి పాపానికి లోనై ఈ నష్టాన్ని కొని తెచ్చుకుంటున్న ప్రజలను రక్షించుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. పాపములో ఉన్న వ్యక్తి పాపములో ఉండడం దేవునికి ఇష్టం లేదు. పాపములో ఉన్న వ్యక్తిని పరిశుద్ధుడిగా మార్చి పాపములో వలన వస్తున్న వ్యాధులను, పాపం వలన వస్తున్న శాపాన్ని, పాపం వలన వస్తున్న మరణము నుండి రక్షించుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడి తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే అతడు తన తరతరాలలో వస్తున్న పాపము అతడు పరిశుద్ధపరుచుకుంటే తరతరాలు వస్తున్న శాపము, వ్యాధులు, రోగములు, మరణములు కూడా అవి సమాధి చేయబడతాయి. హల్లెలూయా. అందుకే యేసు ఎవరో వారికి తెలియదు. ఆయన పాపములో నుండి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాను. మూడవదిగా చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని. నీవే దేవుని పరిశుద్ధుడు. దేవుడు ఏమని అంటున్నాడండి? సీమోను, నీవే పరిశుద్ధుడవు. నీ దేవుడు ఎవరు తెలుసండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, కామ క్రోధ మదమత్సర్యము లేని పరిశుద్ధుడు. అదే పేతురు తన పత్రికలో రాస్తున్నాడు ప్రభు గురించి, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని ప్రభు చెప్పిన ఆ మాటను పేతురు తన పత్రికలో రాశాడు. ఈ దినమున ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరు లేరు, కానీ పరిశుద్ధుడు అయిన దేవుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నీ దేవుడు పరిశుద్ధుడు గనుక ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడాలి. పరిశుద్ధమైన మాటలు నీలో నుండి రావాలి, పరిశుద్ధమైన వాటిని చూడాలి, పరిశుద్ధమైన వాటిని వినాలి, పరిశుద్ధమైన వాటిని ముట్టుకోవాలి, పరిశుద్ధమైన చోటికి నువ్వు వెళ్ళాలి. పరిశుద్ధమైన చోటు నేను నివాసం చేయడానికి ఇష్టపడితే ఆ పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో పరిశుద్ధుడైన దేవుడు అక్కడ నివసిస్తాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నివసించిన చోటు పరిశుద్ధులుగా మనం మార్చబడ్డప్పుడు ఆ పరిశుద్ధుని యొక్క ఆశీర్వాదాలు మనపై కుమ్మరించబడతాయి. హల్లెలూయా. నీ దేవుడు పరిశుద్ధుడని నువ్వు ఎరుగుతే నువ్వు జీవితాంతం పరిశుద్ధతకు నువ్వు చోటిస్తావు, పరిశుద్ధతకు స్థానం ఇస్తావు. యోసేపుకు తెలుసు నా దేవుడు ఎవరో, నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పొతిఫర్ యొక్క సతీమణి శోధించిన కూడా అతడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దానియేలుకు తెలుసు తన దేవుడు ఎవరో, ఆయన పరిశుద్ధుడు కాబట్టి రాజు తినుచున్న భోజనము, అన్యజనుల అర్పణములు అతడు ముట్టలేదు. ఈ దినమున మనం కూడా ఆ పరిశుద్ధతను, ఆ గ్రహింపు మనలో ఉంటే నీవు పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని భయము కలిగి నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. కొందరి భయం ఎలా ఉంటుందో తెలుసా అండి? తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతారు, భర్త ఉంటే పరిశుద్ధంగా బ్రతుకుతారు, లేకుంటే భార్య ఉంటే వాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతారు. భర్త ఊరికి పోయినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా? భార్య ఊరికి వెళ్ళినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా? తల్లిదండ్రులు నిన్ను నమ్మి హైదరాబాదుకో ఆయా రాజధాని పట్టణాలకు చదువు రీతిగా పంపినప్పుడు మీరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా? ఆలోచించండి. ఒక్కసారి జ్ఞాపకం చేసి, మనుషులు నీ పక్కన ఉండకపోవచ్చండి, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తోబుట్టు వాళ్ళు ఎవరు నీ పక్కన ఉండవచ్చు, కానీ నీ దేవుడు నీ పక్కన ఉన్న సంగతిని మర్చిపోవద్దు. నీ దేవుడు నీ పక్కన ఉన్న సంగతి నువ్వు మర్చిపోకుండా పరిశుద్ధంగా బ్రతుకుతే దేవుని ఆశీర్వాదం నీ మీదకి దిగి వస్తుంది. నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడకుండా నీవు వెనుకకు తిరిగి శాపకరమైన జీవితం చేస్తే దేవుని నుండి ఆశీర్వాదం రాదు, దేవుని యొద్ద నుండి శాపము నీ మీదకి దిగి వస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రతిష్ఠించుకుందాముగాక. ఆమేన్. మరో మాట చదువుదాం. మన దేవుడు ఎవరు తెలుసండి? యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను,
మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. నీ దేవుడు ఎవరు తెలుసా అండి? సమాధానకు అధిపతి. హల్లెలూయా. నీ దేవుడు సమాధానకర్త. అందుకే నా దేవుడు సమాధానం లేని ప్రజలందరితో అంటున్నాడు, ఇదిగో పాప భారం మోయిచు సమాధానం కొలిపోయిన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను. లోకమిచ్చు సమాధానం కాదు, నేనిచ్చు సమాధానం శాశ్వతమైనది. నేనిచ్చు సమాధానం నీ హృదయానికి నెమ్మదినిస్తుంది. నేనిచ్చే సమాధానం నీ కుటుంబానికి నెమ్మదినిస్తుంది. నేనిచ్చే సమాధానము చేత నీ హృదయము, నీ జీవితం ఏలుబడి చేస్తే ఇదిగో నువ్వు ఎంతో ప్రశాంతంగా నువ్వు బ్రతకగలుగుతావు. హల్లెలూయా. లోకములో డబ్బు ద్వారా సమాధానం రాదు, బంధువుల ద్వారా నీకు సమాధానం రాదు, ఏదో ప్రాణమిత్రుల ద్వారా నీకు సమాధానం రాదు, చేర్చున్న కార్యాల ద్వారా సమాధానం రాదు, అల్పకాల పాప భోగాల ద్వారా సమాధానం, సంతోషం నీకు రాదు. యేసులో నువ్వు బ్రతుకుతే, యేసు ఎవరో ఎరిగి యేసుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ప్రభు సమాధానము నీ హృదయంలో కుమ్మరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్మురాలి స్త్రీలోకి యేసయ్య సమాధానం వచ్చింది. ఆమె పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం చేసుకుంది. ఈ దినమున సమాధానం లేకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే లోకంలో చూడండి, ఈ దినంలో క్రైస్తవ బిడ్డలలో చూడండి, వారి కుటుంబాలలో, బంధాలలో సమాధానం ఉండదు. సమాధానం లేకుండా అర్పణం కూడా దేవుడు అంగీకరించనంటే, సమాధానం లేని ప్రార్థన ఎలా అంగీకరిస్తాడు దేవుడు? సమాధానం లేని నీ ఆత్మీయత దేవుడు అంగీకరించడు. శక్యమైతే, బైబిల్ రాయబడింది, శక్యమైతే మనుషులందరితోనూ సమాధానం కలిగి ఉంటావు. హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని పేర, అందరితో సమాధానం కలిగి ఉండాలి. అందరితో మనం సహవాసం చేయకూడదు. అందరిని మనం ప్రేమించాలి, కానీ అందరితో సహవాసం చేయకూడదు. అందుకే శక్యమైతే ఈ అంత్య దినాలు, ఈ చివరి గడియలు, ప్రభు రాకడ దినములో ఉన్నాం. ఇదిగో ఎప్పుడు ఏమవుతుందో తెలియని దినాలలో ఉన్నాం. 60 సంవత్సరాల లోపే యవన పిల్లలు మరణపు అంచులోకి వెళ్ళిపోయి చనిపోతున్న దినాలలో ఉంటున్నాం. బయటకు వెళుతున్న వ్యక్తి మరలా ఇంటికి వచ్చే వరకు నమ్మకము లేని దినాలలో ఉంటున్నాం. కనుక ప్రియ సంగమా, ఎవరితో నేను అసమాధానం ఉండినట్లయితే ఇప్పుడే నువ్వు శుద్ధీకరించుకొని సమాధానపడి సమాధానంగా బ్రతుకు. సమాధానాధిపతి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ దేవుడు ఎవరంటే సమాధానముతో నింపే దేవుడు. హల్లెలూయా. మరో మాట చదువుదాం. దేవుని పిల్లల్ని దేవుడు ఎవరు తెలుసండి? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8-10 వచనాలు చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపాడు. ఈ లోకమునకు పంపాను. 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందండి? ప్రేమ ఉంది. హల్లెలూయా. నీ దేవుడు ఎవరు తెలుసా అండి? ప్రేమ కలిగిన దేవుడు. ఆమేన్. నీ దేవుడు ఎవరు? ప్రేమ గల దేవుడు అండి. ప్రేమ కలిగిన దేవుడికి ఏం కావాలో తెలుసా అండి? ప్రేమే కావాలి. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు నువ్వు హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా, దేవునికి ఎంతో బాధకరంగా ఉన్న నిన్ను నా దేవుడు నిన్ను ప్రేమించి ఆయన పరలోకం కొరకు నేను రక్షించుకున్నాడు. అలాగునే సంఘానికి వస్తున్న నీవు, దేవుని నమ్మిన నీవు, మనము దేవుని ప్రేమను కలిగిన వారమే ఉందము కాగా. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి సంఘములో. అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. సంఘానికి వస్తున్న నీవు, ఇదిగో మన సంఘములో కులభేదం ఉండకూడదు, మతభేదం ఉండకూడదు, వర్గభేదం ఉండకూడదు, ప్రాంతీయ భేదము లేదు. మనమందరం యేసు బిడ్డలమని అందరి ఎడల నువ్వు ప్రేమ కలిగిన వాడివై ఉంటే ఆ ప్రేమ కలిగిన యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి దిగి వస్తాయి.
హల్లెలూయా. నీ దేవుడి గురించి నువ్వు చెప్పవలసిన మాటలు తెలుసండి. ఆయన కక్ష పట్టే దేవుడు కాదు, ఆయన పగబట్టే దేవుడు కాదు, ఆయన బలి తీసుకునే దేవుడు కాదు. ఆయన ప్రేమించి హక్కున చేర్చుకొని ఆదరించి క్షమించి కాపాడే దేవుడు. అందుకే ఆయన ప్రేమకు స్వరూపమై ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ప్రేమ గల దేవుడని, ఆయన ప్రేమ కలిగిన యేసయ్యని సత్రములో ఉన్నవారు గుర్తుపట్టలేదు కాబట్టి ఆయనకు స్థలం ఇవ్వలేదు. ఇది నీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ ప్రయాసం చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. నా ప్రేమ గల దేవుడు నా ప్రార్థనలకు, నా ప్రయాసానికి, నా కష్టానికి, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నా దేవుడు దీవిస్తాడు. నా ప్రేమ గల దేవుడు మనుషులు చేయవిడిచిన, రాజులు చేయవిడిచిన, బంధువులు చేయవిడిచిన నా దేవుడు నన్ను విడువడు. ఎందుకంటే ఆయన ప్రేమ తన ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి తన ప్రాణమును ఇదిగో సిలువలో బలిదానం చేసి తన ప్రేమను నా కొరకు ప్రత్యక్షపరిచాడు. కనుక ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి నీ హృదయములో ప్రతిష్ఠించుకుంటే ఎన్నడూను ఆ ప్రేమ గల దేవుని విడిచిపెట్టవు. హల్లెలూయా. అందుకే బైబిల్ రాయబడి ఉంది, పౌలు గారు అంటున్నారు, నా దేవుని ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపలేదు. ఆ ఉన్నతమైన తీర్మానం మనకు దేవుడు అనుగ్రహించును గాక. వర్షమే రాని, చలే రాని, ఎండే రాని, కష్టాలే రాని, కన్నీళ్ళ రాని, బాధలే రాని, ధనమే నీకు లేకపోని, కానీ దేవునికి నీకు మధ్యలో భేదం రావద్దు. ఆ ప్రేమ కలిగిన దేవునితో నువ్వు ఐక్యమై ఉందువు గాక. నీ కుటుంబం ఐక్యమై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరో మాట చేద్దాం. మత్తయి సువార్త 1:1. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు, క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటి తెలుసండి? అభిషక్తుడు. నీ దేవుడు ఎవరు తెలుసండి? అభిషక్తుడు. బీదలను సువార్త ప్రకటించుటకు నా ఆత్మ అతని మీద ఉండెను. నీ దేవుడు అభిషక్తుడు. నీ దేవుడు అభిషక్తుడు. అంటే అభిషక్తుని యొక్క మాట దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? రూఢిపరుస్తాడు. అభిషక్తుడు ఏం చేస్తాడు తెలుసండి? శత్రువులతో పోరాడి విజయం పొందుతాడు. అభిషక్తుడు ఏది చేసినా అది ఆశీర్వాదకరంగా మారుతుంది. అంటే నీ దేవుడు ఎవరు తెలుసా అండి? నీ జీవిత స్థితిగతులు మార్చుట కొరకు అభిషక్తుడైన నా దేవుడు ఇదిగో తండ్రి అయిన దేవుని ఎదుట ఒక ప్రధాన యాజకుడిగా ఆయన అభిషేకింపబడి, నీ కొరకు నా కొరకు సేవకుడిగా ఆయన అభిషేకింపబడి నిత్యము ప్రార్థనలో గడుపుతున్న గొప్ప అభిషక్తుడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలారా, సేవకుడు, పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు, ఘనమైన సేవకుడు, గొప్ప సేవకుడు అని ఎక్కడైనా ఉన్నదండి బైబిల్లో? లేదు. నేను చెప్తాను వినండి. అడవిలో సేవ చేస్తున్న అతడు అభిషక్తుడే. ఇదిగో ఈ సింగరేణి ఏరియాలో చేస్తున్న వ్యక్తి అభిషక్తుడే. హైదరాబాద్ పట్టణంలో చేస్తున్న అభిషక్తుడే. సంఘము 10 మంది ఉండవచ్చు, 5 ఉండవచ్చు, 1,00,000 మంది ఉండవచ్చు, కానీ అభిషేకం మాత్రం ఒకటే. అది ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటి సేవకుడు. ఆయన అభిషక్తుడు. ఆయన అభిషేకాన్ని పొందిన ప్రతి సేవకుడు దేవుని సన్నిధిలో అభిషక్తుడిగా పిలువబడుతున్నాడు. ఆ అభిషేకమును కలిగిన ప్రతి ఒక్కరూ ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ఆత్మదేవుడు వారి ద్వారా ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఎందుకు అభిషేకించాడు దేవుడు? ఆయన దేవుని ఆత్మ అతని మీద దిగివచ్చి అతన్ని అభిషేకించి ఎందుకొరకు? అభిషేకం ఎందుకొరకు అండి? బీదలకు సువార్తను ప్రకటించు. ఒకటే కాన్సెప్ట్. రక్షణ, ప్రజలు రక్షింపబడాలి, పరలోక రాజ్యమునకు చేరాలి. అభిషేకం అంటే ధనమును సమకూర్చుకోవడానికి కాదండి, పేరు సంపాదించుకోవడానికి కాదండి, ప్రఖ్యాతిని సంపాదించడానికి కాదండి. ఇదిగో ఆత్మవరముల దైవజనుడని, లేకుంటే డాక్టర్, రెవరెండ్ డాక్టర్, బిషప్ వగేరా వగేరా వగేరా, బీటెక్ ఇవన్నీ వేసుకోవడానికి కాదండి. మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఉద్దేశం ఒకటే. ఇదిగో నిన్ను అభిషేకించేందుకు తెలుసు, నన్ను అభిషేకించేందుకు తెలుసు అండి. మిమ్మల్ని అందరినీ రేపు ప్రభు ఎదుట నిలబెట్టిన కొరకు. ఆమేన్. నన్ను ఈ ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చాడు? అనేక ప్రాంతాల్లో దేవుడు ఎందుకు తీసుకొని వెళ్తున్నాడంటే ప్రతి ఒక్క ఆత్మను రక్షించి రేపు ప్రభు ఎదుట నిలబెట్టట కొరకు. ఇదే ఉద్దేశము దైవజనుడు కలిగి ఉండాలి. ఇదే ఉద్దేశము ఏ దైవ సేవకుడు కలిగి ఉంటాడో అతడే దేవుని చేత నడిపించబడుతున్న అభిషక్తుడైన సేవకుడు.
ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, నా దేవుడికి లోకానికి ఎందుకు వచ్చాడండి? అభిషక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. చివరిగా చెప్తున్నాను, నా దేవుడు మరలా రాజులకు రాజుగాను ప్రభులకు ప్రభువుగాను యేసయ్య రక్షించబడి ప్రాణం పెట్టి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన పరిశుద్ధులను ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళుట కొరకు యూదా గోత్రపు సింహముగాను రాజులకు రాజు ప్రభులకు ప్రభువుగాను యేసు రానై ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు రాజు, నీ దేవుడు ప్రభు, నీ దేవుడు అగ్నిమయమైన దేవుడు, ఆయన మరలా రాయన ఉన్నాడు అని నువ్వు గ్రహింపు కలిగి ఉంటే, ఈ లోకము శాశ్వతం కాదని, ఈ లోకం ఏది శాశ్వతం కాదని, దేవుడు నాకు నియమించుచున్న పరలోకము బంగారు వీధులు కలిగిన ముత్యములతో పునాది వేయబడిన ఆ యెరూషలేము పట్టణములో చేరాలని, ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభుతో కలిసి నిత్యము నిత్య ఆరాధనలో పరలోకములో ఉండాలని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా యేసు వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొనే ఆ ఉన్నతమైన నిరీక్షణ కలిగిన వారమై ఉందుముగాక. హల్లెలూయా. యేసు ఎవరంటే ఆయన రాజుగా మరలా తిరిగి రానయ్యున్న దేవుడు. ఆమేన్. వారు ఎందుకు స్థలం ఇవ్వలేదు తెలుసండి? ఈ లోకములో ఎందుకు ప్రజలు దేవునికి స్థలం ఇవ్వట్లేదు? ఎంతోమంది క్రైస్తవులుగా మారి కూడా యేసయ్యకు వారు ఎందుకు స్థలం ఇవ్వట్లేదంటే, యేసయ్య ఎవరో వారు ఎరగట్లేదు. యేసయ్య ఎవరు? మొదటి మాట ఏం చెప్పాను? యేసయ్య ఎవరు? ఆయన బంధకాలను విడిపించే దేవుడు అని నువ్వు ఎరిగి ఉండాలి. రెండవది, యేసయ్య ఎవరు? పాపములో ఉన్న నిన్ను రక్షించుటకు యేసు వచ్చాడని ఎరిగి ఉండాలి. మూడవదిగా, యేసు ఎవరు? పరిశుద్ధుడని నువ్వు ఎరిగి ఉండాలి. 4, సమాధానం ఇచ్చు దేవుడని నువ్వు ఎరిగి ఉండాలి. 5, ప్రేమగల దేవుడని ఎరిగి ఉండాలి. 6, అభిషక్తుడని ఎరిగి ఉండాలి. 7, యేసు రాజుగా రాని ఉన్న దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని మళ్ళా తీసుకొని వెళ్ళుట కొరకు ప్రభువు నా కొరకు రాని ఉన్న దేవుడని నువ్వు ఎరిగి ఉంటే, నీ హృదయములో, నీ జీవితములో, నీ బ్రతుకులో యేసయ్యకు స్థానం ఇస్తావు. హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. యేసయ్యకు స్థానం ఇచ్చిన పశువుల పాక వెలుగుతో నింపబడింది. ఆమేన్. యేసయ్యకు స్థానం ఇచ్చిన పశువుల పాకకి దగ్గరికి దేవదూత ప్రత్యక్షమయ్యింది. యేసయ్యకు స్థానం ఇచ్చిన పశువుల పాక దేవుని ఆరాధించే ఒక మందిరంగా మారింది. యేసయ్యకు స్థానం ఇచ్చిన పశువుల పాక విలువలేని పశువులక విలువగా మారింది. దుర్వాసనతో ఉన్న పశువుల పాక అనేకులకు సువార్త వాసనగా మారింది. హల్లెలూయా. ఇప్పుడు నీ కుటుంబం, నీ బ్రతుకు, నీ జీవితము కూడా అలా మారాలంటే, ఓ విలువలేని నీ బ్రతుకు విలువగా మారాలంటే, దేవదూతలు దిగి వచ్చగలిగిన ఆత్మీయుడుగా నువ్వు మారాలంటే, ఇదిగో ఫస్ట్ నీళ్ళేమో తెలుసండి, యేసయ్యకు మాత్రమే నువ్వు స్థానం ఇచ్చుదువుగాక. ఆమేన్. నీ మనసులో యేసయ్యకివ్వు, నీ హృదయంలో యేసయ్యవు, నీ కుటుంబంలో యేసయ్యకివ్వు. నేను అంటున్న లాస్ట్ ఒక మాట చెప్తున్న దేవుని బిడ్డలారా, నీ భర్త కంటే ఫస్ట్ నీ దేవునికి స్థానం ఇవ్వు.